కామారెడ్డి జిల్లా శిశుమందిర్లో జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని విహెచ్ కేంద్రీయ సంస్థ ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ అన్నారు. హిందూ పరిషత్ సంస్థ ప్రాంతీయ సమావేశాల్లో గోమాత సంరక్షణ, హిందువుల రక్షణ, దేశ భద్రత ముఖ్యమన్నారు. దేశ సంస్కృతి ఎంతో గొప్పది. ఇందులో తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి లక్ష్మీనారాయణ, సహా మంత్రి రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కృష్ణ, జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ, కార్యదర్శి రాజు, పట్టణాధ్యక్షుడు మరియు పాపారావు గారు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ వర్షారంభ సమావేశాలు 2 రోజుల పాటు ఈరోజు రేపు కామారెడ్డి పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సంస్థాగతంగా గడిచిన 6 నెలల లోపల చేపట్టినటువంటి కార్యక్రమాలు, రాబోయే 6 నెలల లోపల చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తిగా ప్లానింగ్ చేయడము, గడిచిన కార్యక్రమాల మీద సమీక్ష చేయడము, సంస్థాగతంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల యొక్క విస్తరణ, దీంతోపాటు సమాజం లోపల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల హిందూ సమాజం ముందున్నటువంటి సవాళ్ళు, చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన లోతైనటువంటి విశ్లేషణ జరిపి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించేటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. 2 రోజుల పాటు రాష్ట్ర వర్షారంభ సమావేశాలు కొనసాగుతాయి. విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాల యొక్క ఇన్ఛార్జ్ తెలుగు ప్రాంతాల యొక్క Sampit Telangana report. Incoming voice call from Sampit Telangana report. వీరి మార్గదర్శనంలో కూడా అనేక రకాలైనటువంటి అంశాలపైన చర్చించి జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, అన్ని జిల్లాల నుంచి హాజరైనటువంటి ప్రతినిధులు వివిధ అంశాలపైన లోతైనటువంటి చర్చ జరిపి రాబోయే 6 నెలల యొక్క ప్రణాళికను మేము కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ రావినూతల శశిధర్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి. Best incoming voice call from Raju SDPT. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.